ఒక రేవంత్ రెడ్డి గారు స్టేజ్ లో తెలుసు పార్టీకి ఏమైనా సంబంధం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా చూస్తున్నారు ఏంటంటే హాల్ టికెట్ ఒకటే సెంటర్ లో చాలా మంది కనిపిస్తున్నారు, సీరియల్ క్యాండిడేట్ హాల్ టికెట్స్ ఇట్లా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా స్పష్టంగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వంగా స్వాగతించారు. డబుల్ బెంచ్ తీర్పును కూడా ఎవరైనా స్వాగతించారు. ఎందుకంటే ఈ వివాదం అంతా కూడా కోర్టులో ఉన్నది. ఏమైనా నేనే మాట్లాడినా కదా సింగిల్ బెంచ్ ఇచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కోర్టులో ఉన్న వివాదం ఖచ్చితంగా కోర్టు తీర్పు ఎవరైతే స్వాగతించాల్సిందే. కాకపోతే మేము డబుల్ బెంచ్ టీజీపీఎస్ పోతే ఖచ్చితంగా టీజీపీఎస్సీ దాని సమాధానం చెప్పింది కదా డబుల్ బెంచ్ తీర్పిచ్చింది. ఇప్పుడు ఆధారాలు సమర్పించింది. ఫస్ట్ డౌట్ వచ్చింది, ఆ డౌట్ సంబంధించినటువంటి కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది, దానికి సంబంధించి స్టే ఇచ్చిన పరిస్థితి. తర్వాత ఎగ్జామినేటర్ ఇవాల్యుయేషన్ చేయమని చెప్పారు. తర్వాత డబుల్ బెంచ్ లో దానికి సంబంధించిన టీజీపీఎస్ అన్ని వివరాలు ఇచ్చినప్పుడే అక్కడ ఉన్నటువంటి జడ్జీలతో ఒప్పుకొని ఇక్కడ తుది తీర్పు లోబడి నియామకాలు ఉంటాయి తప్ప ముందుగా మీరు ఆర్డర్ కాపీ ఇచ్చుకోవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించింది. ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతాం తప్ప ఏదో నిరుద్యోగులకు అన్యాయం చేయాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతలేదు. ఉద్యోగాలు ఇవ్వాలి, ఎందుకంటే 2012 తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ గ్రూప్ 1 సమయం వచ్చినప్పటికీ 2 సార్లు రద్దయింది. కాబట్టి ఖచ్చితంగా నిజమైన నిరుద్యోగులకు లాభం జరగాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో రాజకీయ ప్రమేయం కానీ ప్రభుత్వ ప్రమేయం కానీ లేదనేది చాలా స్పష్టం. ఇప్పుడు ఆయనలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ మీరు చూస్తారు ఒక్క పేపర్ కూడా లీక్ జరగలేదు. అదేగా గతంలో 11 పేపర్ లీక్ అయినాయి. వాళ్ళు ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అదే కాక కోర్టుకు పోతుందని చెప్పి మేము భావించలేదు. ఎవరైనా కోర్టుకు పోయే అవకాశం ఉంది, ప్రశ్నించే అవకాశం. కాకపోతే కోర్టుకు పోయినప్పుడు ఆధారాలు సమర్పించి గతంలో మేడం ఇక్కడ టీజీపీఎస్ సంబంధించి కోర్టులో ఉన్న వివాదం, కోర్టు ఆల్రెడీ డబుల్ బెంచ్ తీర్పిచ్చింది. దానికి ఎవరైనా స్వాగతం. ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చినప్పుడు మనం స్వాగతించడం, డబుల్ బెంచ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి రైట్ ఉంది కదా, పోయే టీజీపీఎస్ రైట్ ఉన్నది. అదే కాకుండా అభ్యర్థులు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫై అయిన వాళ్ళు మాత్రమే అందులో ఇంప్లీడ్ అయిన పరిస్థితి. 14 సంవత్సరాలు ఆగిన మీరు 15 రోజులు ఆగలేరా? మరి ఎందుకు ఆగిన టీజీపీఎస్సీ మరి 15 రోజులు ఆగితే అయిపోయేది కదా. అనేది అటానమస్ బాడీ. దొంగతనంగా దొంగలు పడే టైంలో ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు? మీరు నిజంగా నిజాయితీ ఎగ్జామ్ పెట్టి ఉంటే రాత్రి దొంగలు పడే టైంలో ఆ అర్ధరాత్రి ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? 14 సంవత్సరాలు ఆగిన మీరు ఇంకో 15 రోజులు ఆగితే పూర్తి జడ్జిమెంట్ వచ్చేది. అప్పుడు మీకు వచ్చేదో మాకు వచ్చేదో తెలిసేది. ఎందుకు మీరు అర్ధరాత్రి ఇచ్చారు? అరే మేమెందుకు ఇస్తామండి? నాకు అర్థం కాక ప్రభుత్వానికి పార్టీకి సంబంధం చెప్పండి. టీజీపీఎస్ అటానమస్ గతంలో కేసీఆర్ గారు దాన్ని అటానమస్ బాడీని రాజకీయ కోణంలో వాడుకుండు కాబట్టి 13 పేపర్లు లీక్ అయినాయి. అట్లాంటి పరిస్థితి ఉండదని ప్రభుత్వం భావించింది. యూపీఎస్సీ తరాలో టీజీపీఎస్ కూడా బలోపేతం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతా ఉంది. అనవసరంగా ఇప్పుడు సెలక్షన్ అయిన క్యాండిడేట్లు 2012లో ఒక అభ్యర్థి ఆనాడు సెలెక్ట్ అయ్యాడు. కేసీఆర్ గారు 2 సార్లు పెట్టినప్పుడు సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు కూడా అతన్ని సెలెక్ట్ అయ్యాడు. మరి దానికి ఏం చేస్తాం? ఇప్పుడు లీగల్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కోర్టులో ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ప్రమేయం కానీ పార్టీ ప్రమేయం కానీ మేడం రాజకీయాల మేడం టీజీపీఎస్సీ సంబంధించి అదే అటానమస్ బాడీ మేమే చెప్తాం. వాళ్ళు దయచేసి విషయం ఏంటంటే టీజీపీఎస్ చైర్మన్ నియమించే వరకే ప్రభుత్వ బాధ్యత. తనను తొలగించాలంటే కూడా గవర్నర్ గారు మీకు తెలుసు ఇప్పుడు ఏదైనా కొన్ని సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. చట్టానికి ఎవరు అతిథులుగా చట్టానికి లోబడి మాత్రమే ప్రభుత్వం కావచ్చు టీజీపీఎస్ కావచ్చు పనిచేస్తా ఉంది. కాబట్టి నిరుద్యోగులకు అన్యాయమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఖచ్చితంగా నిరుద్యోగాన్ని లోకానికి న్యాయం చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఒక్క పేపర్ కూడా లీక్ కావాలి ఇప్పటివరకు. మరి దానికి సంబంధించి ఇప్పుడు కోర్టు మెన్స్ కాలేజ్ సంబంధించి అక్కడ అమ్మాయిలు ఎందుకు వేసినట్టే వాళ్ళు ఎందుకు కాబట్టి ఆన్సర్ ఇవ్వలేదు. మీరు ఆర్టీఐ లేకపోతే కోర్టు 6 నెలలు 3 నెలలు పబ్లిక్ డొమైన్ పెట్టకుండా దాచిపెట్టింది ఎవరు చెప్పండి? ఇక్కడ దయచేసి మీరు గ్రూప్ 1 ఉద్యోగం రాసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు టీజీపీఎస్ సంబంధించి అరే దానికి అటానమస్ బాడీ వాళ్ళు ఇవ్వకపోతే మేమేం చేస్తాం? మీరు ఆర్టీఐ ఇవ్వకపోతే కోర్టుకు పోతారు. గతంలో కోర్టులో ఉన్నదే కదా, సింగిల్ బెంచ్ నుంచి డబుల్ బెంచ్ పోయింది. డబుల్ బెంచ్ నుంచి ఇంకో బెంచ్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కదా. కాబట్టి చట్టం ప్రకారం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప నిరుద్యోగులకు అన్యాయం పనులు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని ప్రమోషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.
చెప్పారా? చెప్పారా మీకు అర్థం కాదు. ఇప్పుడు కాదండి, దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఒక్క పేపర్ లీక్ అయితే కాంగ్రెస్ మీరు కోర్టు వేయరు, అది కోర్టులో ఉన్నాం. కోర్టులో మరి 10 మంది ఎవరు అనేది కోర్టు జడ్జి ముందు పెడితే జడ్జి గారు దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఫీడ్బ్యాక్ లేకపోతే టీజీపీఎస్ ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు కదా. మరి ఎందుకు జరగలేదు ఆ విషయం మీద? ఇంకా 15 రోజులు ఉంది, ఎందుకు ఆగలేకపోయారు? దాని విషయంలో దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో కూడా వాళ్ళు కూడా ఇంప్లీట్ అయ్యారు కాబట్టి ఆ దిశగా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కోర్టు జడ్జిమెంట్ మ్యానిపులేట్ చేసిరని చెప్పేసి వేరే ఒక్కో విధంగా మాట్లాడితే ఈ దేశంలో రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నారని ఎవరు మేడం? అర్హత గల విద్యార్థులు నిరాశ చెందారు కదా. దయచేసి అర్థం ఎప్పుడు గుర్తుపెట్టు, రాజకీయ పైరవుల తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో 33,000 మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 11,000 టీచర్ ఉద్యోగాలు నింపి మీరు ఏజ్ పెంచే ఏజ్ పెంచి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 నిర్వహించి ఫస్ట్ గ్రూప్ 1 సంబంధించినటువంటి నియామకాలు చేపడితే గ్రూప్ 2 చేపట్టమన్నారు. 3rd తర్వాత 4th దీంతో బ్యాక్లాగ్ అయితే అని చెప్తేనే చాలా స్పష్టంగా నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు చేసింది కదా. సెక్రటరియట్ లో డిప్యూటీ సీఎం గారు చర్చలు చేసిన పరిస్థితి నేను ఉన్నది ఆ చర్చల్లో. పోస్టులు పెంచాలని పోతే పోస్ట్ పని పంపించారు. మీరు మీరు కూడా అర్థం. ఇప్పుడు 4 సంబంధించినటువంటి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనుకోండి. గ్రూప్ 1 సంబంధించింది సెలక్షన్ అయిపోయిన తర్వాత ఈ 4 గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు చేపట్టిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తే ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ అయితే అని చెప్పి తర్వాత వచ్చినటువంటి కాంపిటీషన్ ఆధారంగా కొంత వెనకపోయారు తప్ప ఏదో జాబ్ క్యాలెండర్ ప్రకటించే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా నిరుద్యోగ లోకానికి న్యాయం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దయచేసి రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు విఠల్